హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ చూపించబోతున్నానండి. 1 కేజీ వరకు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఇంటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ వరకు బాస్మతి రైస్ అనేది తీసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ అనేది శుభ్రంగా ఒకసారి కడిగి ఇప్పుడు ఇందులో బియ్యానికి సరిపడా నీళ్ళు అనేది వేసుకోవాలండి. ఈ నీళ్ళు అనేది కొలత అనేది ఏమీ లేదండి. మనకు బియ్యం మునిగే వరకు నీళ్ళు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ఈ బియ్యానికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది వేస్తున్నాను. ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా మనకి బిర్యానీ మసాలాలను వేసి నానబెట్టడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మసాలా కోసం అని చెప్పి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, అలాగే 2 యాలక్కులు వేసి మొత్తం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది కూడా మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ అనేది తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, చిటికెడు పసుపు అనేది వేసుకోవాలండి. మీకు మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అనేది వేసుకోవాలి. ఈ మసాలా కూడా మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అనేది వేసుకోవాలండి. పెరుగు అనేది కొద్దిగా కమ్మటి పెరుగు అయితే బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేస్తున్నానండి. నేను ఉల్లిపాయలు అనేది ఒక 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నానండి. వాటిని ఇలాగా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం బియ్యం నానబెట్టి ఒక అరగంట అయింది కదండి, బియ్యం బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని అనేది మనం ఉడికించుకోవాలండి. ఈ బియ్యం మనకి కొద్దిగా పలుకులా ఉండే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈలోపు మరో పక్కన బాండీ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలండి. నెయ్యి అనేది ఇష్టం లేని వాళ్ళు నెయ్యి అనేది స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బిర్యానీ మసాలాలు అనేవి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ చికెన్ అనేది మొత్తం కూడా వాటర్ అనేది ఉంటుంది కదండి, అదంతా కూడా ఇంకిపోయే వరకు ఈ చికెన్ అనేది ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ మరి మసాలా ఘాట్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ స్పైసీతో చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ అనేది మరీ మెత్తగా కాకుండా చూసారు కదా, ఇలా నలిపితే మనకి కొంచెం ముక్కల్లా అవ్వాలండి, మరి మెత్తగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే వాటర్ అంతా కూడా వడకట్టేసానండి. చూసారు కదండి, బియ్యం అనేది ఈ విధంగా మనకి పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మరిగించిన పాలు అనేది తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పాలు అనేది మనం లాస్ట్లో వాడుతాము. ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి.
చూసారు కదండి, ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. చికెన్ కూడా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం అనేది వేసుకోవాలండి. ఉప్పు అనేది ఆల్రెడీ మనం రైస్లో వేసి ఉడికించాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించే వేసుకోవాలండి. అలాగే మనకి రుచికి సరిపడా కారం అనేది వేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఇది మనకి బిర్యానీకి ఎక్కువ టైం అనేది పట్టదండి. అలాగే ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి చికెన్ బిర్యానీ అనేది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకైతే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. టేస్ట్ అంత బాగుంటుంది. చూసారు కదండి, చికెన్ బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం బాస్మతి రైస్ అనేది వేసుకోవాలండి. కింద చికెన్ అనేది అంతా ఒక దగ్గరగా కాకుండా గిన్నె మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ కూడా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పైన ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలండి. ఇలా పైన నెయ్యి అనేది వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించిన ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ముందుగా పాలల్లో మనం పసుపు వేసి కలుపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పాలు అనేది వేసుకోవాలి. ఇలాగ పసుపు కలిపిన పాలు వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి కలర్ అనేది వస్తుందండి. జనరల్గా బిర్యానీ కలర్ కోసం అని చెప్పి పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి వేస్తూ ఉంటారు కదండి, దానికి బదులు ఇలా పసుపు వేసి వేసుకున్నా కూడా మనకి బిర్యానీ మంచి కలర్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. పైన ఇలా బరువు కోసం అని చెప్పి వాటర్ వేసి పెట్టానండి. మనకి ఈ వాటర్ అనేది కొద్దిగా గోరువెచ్చగా అవుతాయండి. ఇలా అయ్యాయి అంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఇంటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.